తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. ముఖ్యంగా గురువు గారు మనం వేసుకున్నటువంటి డ్రెస్సును బట్టి మన మనసులో ఏమనుకుంటున్నాం అనేది గురువు గారు అయితే ప్రత్యేకంగా చెప్తున్నారు. సో ఇప్పుడు స్పెషల్గా ఈ రూమ్లో నాతో పాటు ఇక్కడ గెస్ట్ కెమెరా వైపు ఒక కెమెరామ్యాన్, నా వైపు కెమెరామ్యాన్ ఇంకొక అతను, అంటే ఇద్దరు కెమెరామ్యాన్లు, గెస్ట్, గురువు గారు, నేను ఉన్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ముందుగా నా మనసులో ఏముందో సరే కనుక్కుందాం, అదేవిధంగా ఈ కెమెరామ్యాన్లో ఏమనుకుంటున్నారో కూడా కనుక్కుందాం. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సో మాకు అప్పుడప్పుడు సరదాగా చెప్తూ ఉంటారు, మేము నిజంగా అవి విని నిజంగా ఇది ఎలా చెప్తున్నారని మేము అనుకున్నాము. సో చెప్పండి సార్, ఏంటి అసలు ఇప్పుడు మమ్మల్ని అంటే మనసులో అది కాదు, ఇది యాక్చువల్గా వేసుకునే డ్రెస్సు ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది పరాశర మహర్షి గారు ఆయన చెప్పిన సూత్రం. ఇది ఏదో నా సొంత కవిత్వం కాదు, అది మహర్షులు ఇచ్చిన మనకు గొప్ప వరము, గొప్ప శాస్త్రము. శాస్త్రం గొప్పతనం ఇది. ఓకే. అలాగే అమ్మవారి గొప్పతనం, ఉపాసన గొప్పతనం, అమ్మవారి పలికిస్తుంది మనకి. అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు మీరు అడిగారు, లేకపోతే ఈతను అడిగారు, లేకపోతే అక్కడ ఆ కెమెరామ్యాన్ అడిగారు ఉదాహరణకి, వాళ్ళకి ఆల్రెడీ ఆ యొక్క విషయంలో ఏదైనా చెప్పించుకునేది ఉంటుంది. ఓకే. అప్పుడే కలుస్తుంది, లేకపోతే నేను చెప్దామన్నా మీరు వినరు, మీరు అడిగినా నేను చెప్పలేను. ఎందుకంటే అది వాళ్ళకి ఏదైనా ఒక పని అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కరిది 1 by 1 చూసుకుంటే కనుక, ఇప్పుడు మీరు వేసుకున్న కలరు, మీకు ఆ కలరు, ఆ షర్ట్ ఉన్నటువంటిది ప్యాంటుదిగా చూసుకుంటే, ఒక బిజినెస్ కోసం ఎలాగైనా సాధించాలి, అది ఏమైనా కానీ సాధించాలనే దీంట్లో ఉంటారు మీరు ఇప్పుడు. అవును. అవునా కదా చెప్పండి. అవును, నిజమే. అయితే అది అవుతుందా అవ్వదా అంటే అవుతుంది. దానికి ఏం చేయాలో కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక కలర్ అనేటువంటిది వాళ్ళకి అది ఎంతవరకు పనిచేస్తుంది, అంటే వాళ్ళు ఆ పని సాధించాలంటే ఏంటో కూడా వస్తుంది ఇందులో. ఓకే. ఇప్పుడు మీరు అది అనుకుంటున్నారు ఒక బిజినెస్ రావాలి ఎట్టి పరిస్థితుల్లో, కానీ అది చాలా కఠినమైనటువంటి, చాలా స్ట్రెస్తో కూడుకున్న చాలా పెద్ద గోల్ అది. అవును. అది ఈజీ గోల్ కాదు అది. అవును. కానీ అది రీచ్ అవ్వాలని ఉంది, కంప్లీట్ ఎట్లయినా కానీ నేను చేయాలని ఉంది మీకు ఇప్పుడు. అవును. అది సెట్ అవ్వాలంటే మీరు నువ్వులు, కందులు దానం ఇవ్వండి. ఓకే. ఎప్పుడు ఇవ్వమంటారు? శని, మంగళవారాలు ఇవ్వాలి. ఓకే. లేకపోతే మామూలు గురువారం కూడా ఇవ్వచ్చు. ఓకే. ఇవాళ బుధవారం, రేపు గురువారం కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే దీంతో పాటు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః మంత్రం కనుక చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. అట్లా. సో ముఖ్యంగా సార్, నా మనసులో ఏదైతే ఉందో అది చెప్పున్నారు. ఎందుకంటే నేను అది మనసులో కాదు, మీకు ఇప్పుడు జరుగుతుంది. అవును, కరెక్ట్ చెప్పేశారు. సో ఇప్పుడు మనకు నా ఆపోజిట్ లో ఒక కెమెరామ్యాన్, వేణు అనే కెమెరామ్యాన్ ఉన్నాడు. సో అతను వేణు ఇక్కడికి రా ఒకసారి. కలర్ రంగురంగుల డ్రెస్ అయితే వేసుకున్నాడు. సో ఇతని గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటానంటే, ఇంత రంగుల డ్రెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఇట్స్ రిఫ్లెక్టింగ్ చేంజింగ్ ఆఫ్ కెరియర్ చూపిస్తుంది. అంటే ఈయన కెరియర్ పరంగా చేంజ్ అవుదాం అనుకుంటున్నాడు. ఎక్కడైతే చేంజ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా స్త్రీలు, ఒక స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. అంతవరకు కరెక్ట్ అడగండి ఒకసారి. కరెక్ట్ అన్న కదా. కాకపోతే దాన్ని కన్ఫ్యూజన్లో పెట్టారు, ఇంకా బ్లాక్ చేసి పెట్టారు దాన్ని. ఇదిగో చెప్తాం, అదిగో చెప్తాం అని ఆఫ్ చేసి పెట్టారు. అవునా. అండ్ అట్లాగే మీరు గతంలో కూడా కొంత ఇబ్బందిని ఎదుర్కొని సెట్ అవుతున్న జాతకం మీది. అవునా కదా. బట్ ఫ్యూచర్ అయితే బాగుంటుంది, డోంట్ వరీ. మీరు ఏం చేస్తారంటే కేతుగ్రహం దగ్గర, శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అప్పుడు మీకు ఆ కెరియర్ రిలేటెడ్ విషయంలో ముందుకు కదులుతుంది. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేయండి. అలాగే గణపతి ఆలయానికి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏదైతే చేంజ్ కోసం అనుకుంటున్నారో, కెరీర్ కోసం అనుకుంటున్నారో అది సెట్ అవుతుంది. సో నిజంగా సార్, మనం చూస్తున్నాం ఇప్పుడే, అంటే నా ఆపోజిట్లో ఉన్న కెమెరామెన్ వేణు ఎవరైతే ఉన్నారో ఆయన మనసులో ఏమనుకుంటున్నారో మీరు చెప్పేశారు. అది మనసులో అది కాదు, అది సిచ్యువేషన్. అది మనసులో అంటే మళ్ళీ ఏదో అనుకుంటాం, అది రాదు. సో వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ కండిషన్. అంటే అతని పని అవుద్ది కదా, అవుతుంది, కానీ అది చేయాలి. ఎస్. ఓకే. అది ఆ పని ఖచ్చితంగా అవుతుందండి, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్, అంటే అవతల వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, అంటే ఇస్తాము అన్నారు కానీ ఆగి ఉందన్నమాట అది. ఓకే. జాబ్ విషయంలో. ఓకే. సో నా బ్యాక్ సైడ్ దిలీప్ అని ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు సార్. సో అతని గురించి చెప్పండి ఒకసారి, మైక్ తీసుకో. అతనికి ఏం లేదండి, అతను డ్రెస్ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు అండ్ దాని మీద హ్యాష్ కలర్ అండ్ క్రీమ్ కలర్ గీతలు ఉన్నాయి.
కింద బ్లాక్ కలర్ ప్యాంట్, కింద కాలుకో తాడుంది. సో ఇట్స్ వెరీ క్లియర్లీ షోయింగ్ ప్రయాణము ఉంది దీనికి. ఖచ్చితంగా ఒక ప్రయాణం 100% ఉంది. ఆయన ఆ ప్రయాణం ద్వారా ఒక లబ్ధి పొందనున్నాడు కూడా. ఒకసారి అడగవచ్చు మీరు. ఎస్ సార్, కంపల్సరీ. ఏం లాభం పొందాం అనుకుంటున్నారు దానివల్ల? ఒకటి ఉంది, చెప్పదలుచుకోలేదు. రైట్, మంచి ప్రయాణం అయితే ఖచ్చితంగా ఉంది మీకు. ఎస్ సార్. అది 100% జరుగుతుందండి. ప్రయాణం ఉంది. ఓకే, ఇప్పుడు ఆయన ప్రయాణంలో అయితే ఏం ఆటంకాలు ఏం చూపించట్లేదు. ఇప్పుడు మీ ఇద్దరిదే చెప్పాను, మీరు ఎట్లాగైనా గోల్ సాధించాలంటే ఆ దానాలు ఇవ్వాలి, ఆయనకు ఉద్యోగం రావాలి అంటే అది చేసుకోవాలి. సో నిజంగా సార్ ఇది మిరాకిల్ అంటే ఎట్లా సార్? అంటే ఇది మీది ఏమన్నా వ్యక్తిగతంగా వేరే ఏదైనా సాధన ఉంటుందంటే? సాధన అంటే ఒక మనిషి చేయబోయే పనుల గురించి చెప్పడం నటే జోక్ అంటే వితౌట్ ప్రిడిక్షన్, అంటే ఒక బర్త్ చార్ట్ వేయకుండా మీరు ఏది అడగకుండా జస్ట్ ఓన్లీ ఒక మనిషిని చూసి అతను వేసుకున్నటువంటి డ్రెస్ని చూసి మీరు చెప్తున్నారు. అంటే ఇది ఏమన్నా అత్యంత కఠినమైన సాధన ఉంటుందా ఎట్లా అంటారు? ఏం లేదండి, ఇదేమి నేనేమి కొత్తగా కనుక్కున్నది ఏం కాదు. ఇది మహర్షులు చెప్పిందే. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. అంటే మహర్షులు మనకి ఇంతకంటే గొప్పవి చెప్పారు. యాక్చువల్ చెప్పాలంటే మనకి చాలా లుప్తం అయిపోయాయి. మహర్షుల యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహం అని చెప్తాను నేనైతే. నా గొప్పతనం ఏం లేదు ఇందులో. శాస్త్రంలో పలానా, ఇప్పుడు మనకి చూడండి, మన వాళ్ళు ఏం చెప్తారంటే మీరు చినిగిన వస్త్రాలు వేసుకోకండి అని చెప్తారు. అవును. ఇడిచిన వస్త్రాలు వేసుకోవద్దని చెప్తారు. అవునా? అంటే ఏంటి, సంథింగ్ వస్త్రానికి, మన ఆరాకి, మన జీవితానికి సంబంధం ఉంది అక్కడ. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఉదయం ఫ్రెష్గా రెడీ అయిపోతాం, పూజ అన్నీ చేసుకుంటాం. కాకపోతే ఈ మెన్ అంటే ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో నిన్నటి బట్టలు తరచూ వేసుకుంటూ ఉంటారు. అప్పుడు మొత్తం వేసుకోకూడదు, బ్యాడ్ ఎనర్జీ వచ్చేస్తుంది అప్పటికప్పుడే వస్తుంది. అంటే ఏదో ఫీలింగ్, అంటే అప్పటిదాకా పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా నా లైఫ్లో జరిగింది నేను చెప్తున్నా గురుగారు. ఎగ్జాక్ట్. ఎందుకంటే నేను కూడా నిత్య మామూలుగా చేస్తూ ఉంటాను కదా. మామూలుగా నిన్న డ్రెస్ వేసుకునేసరికి మూడ్ మారిపోతుంది, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ మారిపోతుంది. ఎందుకంటేనండి మన ఆరో దానికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఈ చేతబడులు ఇవి చేసే వాళ్ళు మన వస్త్రం కావాలంటారు. అవునవునవును. మీరు జగదేక్ అతిలోక సుందరి సినిమాలో కూడా అమరేష్ పురి ఆ శ్రీదేవి వస్త్రాన్ని ముట్టుకెళ్తారు. అంటే మనతో మన ఆరా సంబంధం ఉంటుంది. దీని మీద నాకు తెలిసిన ఒక హోమియోపతి డాక్టర్ గారు, వాళ్ళ గురువు గారు మెడిసిన్ షర్ట్కి వేసేవాడు, వాళ్ళకి పనిచేసేది. షర్ట్కి మెడిసిన్ వేస్తే వాడికి పనిచేసేది. ఓకే, నమ్ముతారా ఇది? నేను అసలు నమ్మను. నేను ఆశ్చర్యపోయి ఇదేంటంటే, అంటే ఆయన ఏమంటాడంటే ఆరా మన డ్రెస్తో సంబంధం ఉంటుంది. మన డ్రెస్తో మన ఆరా, మన సిచ్యువేషన్ సంబంధాలు ఉంటాయి. అందుకే మంచి వస్త్రాలు ధరించాలి. మన దేవీ దేవతలు కూడా చూడండి, మంచి పట్టు వస్త్రాలు, మంచి ఆభరణాలు, లుక్ ఎలా ఉంటుంది. అవును. అందుకని ఏంటంటే మనం ఎప్పుడూ కూడా సరే కొత్త బట్టలు కట్టుకోలేకపోయినా ఉన్న వాటిని నీట్గా వేసుకోవాలి. ఓకే, శుభ్రమైనటువంటి వస్త్రం. రాత్రి పడుకునే ముందు వస్త్రం మార్చుకోవాలి. పొద్దున్నప్పుడు వేసుకుంటాం, పొద్దున్న స్నానం చేసుకొని రాత్రి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ స్నానం చేసి ఇంకో వస్త్రం వేసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే అదే వస్త్రాలతో ఎట్లా పడుకుంటాడు. అవునవును. అది చాలా నెగిటివ్ ఎనర్జీ మనకి చుట్టుకుంటుంది. దానివల్ల మన నిత్య జీవితంలో అయ్యేవి ఆగిపోతూ ఉంటాయి. ఓకే. సో నేను ఈ వస్త్రాల మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కటి కూడా బయటపడింది. బయటపడి ఓహో అందుకే నా చిన్న వస్త్రం వేసుకోవద్దు అంటారు, అందుకే నా ఇడిచిన వస్త్రం వేసుకోవద్దు అంటారు, అందుకేనా మన వాళ్ళు ఈ చిల్లంగి ఇట్లాంటివి చేసేవాళ్ళు గోర్లు, వస్త్రాలు, ఎంట్రుకలు పట్టుకుపోతారు. అవునవును. ఓహో అంటే మన వీటితో సంబంధం ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అన్న రీసెర్చ్ చేయగా మహర్షులు చెప్పినటువంటి వాటిని తీసుకుంటే ఓహో ఓకే వాళ్ళ యొక్క సిచ్యువేషన్, వాళ్ళు వేసుకున్న డ్రెస్ కూడా సంబంధం ఉంటుంది అనేటువంటిది నాకు అర్థమైంది అక్కడ. అంతేగాని ఇది మన గొప్పతనం కాదు, అమ్మవారి గొప్పతనం, ఆ మహర్షుల గొప్పతనం అంతే. సో థ్యాంక్ యూ సార్, సూపర్గా చెప్పి ఉన్నారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.